చంద్రబాబు కుటుంబం సిగ్గు లేకుండా 5,000 కోట్ల భూదోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గీతంకు భూములు కేటాయించొద్దని అడిగిన కార్పొరేటర్లపై దాడికి దిగారన్నారు. అక్రమంగా జరిగిన భూముల కేటాయింపుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించి గీతం భూముల పోరాటాలపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు బొత్స. టీఎంసీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు. ఎప్పుడు చరిత్రలో కనీవిని ఎరగట్టుగా చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ గాని కూటమి సంబంధించిన సభ్యులు గాని అధికారులు గాని వీళ్ళు ప్రవర్తించిన తీరు రాజ్యాంగ విరుద్ధం. బలముందని జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగినాయి. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీన్ని చూడమని చెప్తున్నాం. ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అవి లా బైండింగ్ కాదు, అవి ఏవి చెల్లవు. చట్టం ఇచ్చే దీనిపై కూడా మేము పోరాటం చేస్తాం. సిగ్గుసం లేకుండా విచ్చలవిడిగా దోపిడీ చంద్రబాబు నాయుడు కుటుంబం చేయడం అంటే ఇదేంటి ఇది?